మనం ఒకసారి రైతు సంఘం అధ్యక్షుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తనేమంటారు? తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత గ గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగానైతే మంత్రి గారు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అది వ్యవసాయ శాఖకు గూడా ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల కాలబెట్టొద్దు కొయ్యలని అని చెప్పేసి అన్నారు. మనతో పాటు రైతు సంఘం అధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. పెద్దన్న గారు ఉన్నారు లైన్‌లో. సార్ నమస్తే అండి. పెద్దన్న గారు. నమస్తే అండి. నిన్న మంత్రి గారు కీలక ఆదేశాలు ఇచ్చారు వ్యవసాయ శాఖకి. హలో! పెద్దన్న అవును. గారు వింటున్నారండి? విన్నాను. ఇది వరి కొయ్యలు కాలబెట్టొద్దు. ఎందుకంటే అలాగే కలియ దున్నాలని చెప్పేసి నిన్న మంత్రి గారైతే వ్యవసాయ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. దీని మీద అంటే మీరేమంటారండి? ఇప్పుడు ఆయన మంత్రి గారు చెప్పిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం వరి కోస్తామో, హ్మ్. ఆ కోసిన మొత్తం ఏంటంటే, ఆ కొయ్యలు వర్షానికి గాని, ప్లస్ మనం ఏదైతే మనం దున్నడానికి చేసామో, నీళ్లు పెట్టి అది చేస్తామో, హ్మ్. అది మురిగిపోతుంది. మురిగిపోయి అది మనకు అది ఎరువుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోని చెప్పాను. ఇంకోటేంటంటే, అది కాలబెట్టి అది చేసినట్టయితే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భూమిలో ఉన్న సారవంతం కూడా తగ్గిపోతది. ఓకే. ఒక దాని మీద భూమిలో ఏదైతే మనం సారవంతాన్ని దాన్ని తగలబెట్టినట్టయితే హ్మ్. దాని మీద ఎటువంటి బలం అనేది ఉండదు. ఓకే. అదే రైతులు గూడా అలాగే కొంతమంది చెప్తున్నారు. అంటే కొన్ని దిక్కులలో రైతులు దాన్ని అంటే తొందరలో పంటేయాలి మళ్ళీ అని చెప్పేసి ఆ! కాలబెడుతుంటారు. అంటే ఇప్పుడు ఒకటేందంటే సీజన్ మొదలవుతుందన్న అంటే అంటే వాస్తవానికి ఏంటంటే కొందరు రైతులకు తెలవదు. ఓకే. అంటే దాని వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత దాని వల్ల అయితే నష్టం లేదు. హ్మ్. ఆ కొయ్యలను తగలబెట్టకుంటేనే బాగుంటది. తగలబెట్టినట్టయితే మా రైతులకు కూడా నష్టమే. భూమి సారవంతం అనేది కూలిపోతది. ఓకే. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన మాటకి మీరు ఒక రైతు సంఘం అధ్యక్షులుగా రైతులకి ఏం సజెషన్ ఇస్తున్నారండి? ఇప్పుడు ఏదైతే భూమి సారవంతంగా ఉండాలి, భూమిలో దాన్ని ఎరువుగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే అది విషయం మంత్రి గారు చెప్పినట్లు ఉంది. హ్మ్. అంతే తప్ప దీంట్లో పెద్దగా అది ఆలోచించవలసిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే భూమికి సారవంతమైన భూమి కన్నా ఉండాలనే ఆలోచన దాంతోనే చెప్పిండది. అంటే రైతులకైతే లాభం చేకూర్చే మాట మంత్రి గారు చెప్పారు. లాభం చేకూర్చొనే ఉంటాయి. అది ఇప్పుడు ఒకటేంటంటే అది మురిగిపోతే అది ఎరువుగా మారుతది. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మంత్రి గారు మాట్లాడినారు. అవునవును. ఓకే. థాంక్ యూ అండి. మీరిచ్చే సజెషన్ అయితే కాలబెట్టే రైతులకి ఏం చెప్తారండి? అంటే మీరు ఒక రైతు సంఘం అధ్యక్షులుగా కాలబెట్టే రైతులకి ఏం సలహా ఇస్తారు? ఒక్కటేంటంటే ఇప్పుడు కొందరు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మన రైతులు ఎరువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అది చేస్తూ ఉన్నారు కదా! అవును. అటువంటివి కాకుండా ఇప్పుడు ప్లస్ మనం ఏదైతే ఇప్పుడు ఆవులు ఇవి ఉన్నాయి కదా! గేదెలు అవును. ఉన్నాయి కదా! అవును. గొర్రెలు అప్పుడు ఆ ఎరువులతోనే పంటలు పండించుకుంటేనే బాగుంటది. ఇది కూడా అందులో ఒక భాగంగానే మనం అనుకోవచ్చు. ఇంకా రైతులకి ఎలాంటి మెరుగైన దాదాపు మెరుగైన సేవలు చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఫస్ట్ ప్ర రైతుకు సకాలంలో విత్తనాలు గాని, వాళ్ళకి అందుబాటులో ఏర్పాటు చేయాలి. ఏదైతే మన ఏదైతే సీజన్ కంటే ముందు ఒక 10 రోజుల ముందు, 20 రోజుల ముందు విత్తనాలు గాని, ఎరువులు గాని ద అవి ఆధీనంలో అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. వాళ్ళకి రైతులకు అందుబాటులో రావాలి. ఓకే. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.